హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఆలు మెంతి కర్రీ తయారు చేసుకుందామండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఆలు మెంతి కర్రీ. మెంతి అనేది చాలా హెల్దీ కదా. ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఆలు మెంతి కర్రీ అనేది. ఈ వీడియోలో చూపించినట్టుగా చేస్తే మీకు కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి, చేదు కూడా రాదు. ఈ స్టైల్లో చేసేయండి మీరు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ అయితే 2 చిన్న సైజు ఆలు తీసుకున్నానండి నేను. ఇవి ఎగ్జాక్ట్గా 300 గ్రామ్స్ ఉన్నాయండి ఆలు. వీటిని చెక్కు తీసి పెట్టేసుకోండి మొత్తం 2 కూడా. ఇవి చెక్కు తీసుకొని నేను కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. మరి కావాలంటే ఇంకొంచెం చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ సైజులో కట్ చేస్తున్నాను. ఇలాగే మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకోండి ఆలును. చూడండి, నాకైతే ఇన్ని ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్ తీసేసుకోండి. ఒక బౌల్లో వాటర్ పోసేసుకోండి. ఆ వాటర్లో ఇవి వేసేయండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసేయండి. నేను మెంతి కట్టండి ఒక కట్ట వరకు తీసుకున్నాను. దాన్ని కడిగి ఇలా ఒక గిన్నెలో వేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దాన్ని మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. కట్ చేసిన దాన్ని మళ్ళీ కట్ చేసుకుంటే మనకు చిన్నగా వస్తుంది. చిన్నగా తరుక్కోవాలి. మనం ఎంత చిన్నగా తరుక్కుంటే అంత బాగా టేస్టీగా ఉంటుందండి, అందులో కలిసిపోతుంది మనకు. చూడండి, నేను ఇలా తరుక్కున్నానండి. ఈ సైజులో తరుక్కుంటే సరిపోతుంది మనకు. ఒకటి మందపాటి గిన్నె తీసేసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి ఆయిల్ అనేది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, అలాగే చిన్న సైజు దాల్చిన చెక్క అండి, అలాగే ఒక 4 లవంగాలు. ఇవి కొంచెం వేసిన తర్వాత వేగిన తర్వాత పచ్చిమిర్చి అనేది ఒక 3 తీసుకున్నానండి నేను. చిన్న సైజుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అవి కూడా ఇందులో వేసేసుకున్నాను. ఆనియన్ కూడా ఒకటండి చిన్న సైజుది. అలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో పోపులోనే వేసేసుకోండి. పోపు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకు ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేయండి దీంట్లోనే, పోపులోనే. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా. పోపులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలా, పసుపు కూడా వేగేలా కొంచెం కలిపేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఆలు, అవి ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసి ఇందులో వేసేయండి మొత్తము. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా కలిసేలా. పోపు అంతా కలిసేలా ఆలుకు ఒకసారి బాగా కలిపేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక మధ్యలో ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలండి, ఎందుకంటే మనకు అడుగంటుకుంటుంది ఆలు అనేది. ఇలా కలిపేసుకుంటూ మధ్యలో మూత పెట్టేసేయండి మళ్ళీ. ఇలా ఒక 6 మినిట్స్ వరకు మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ మనం ఒక 50-60% వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. వాటిని మెత్తగా ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. అది ఇందులో వేసేయండి ఒక కప్పు వరకు. ఇలా వేసేసి మొత్తం ఒకసారి గరిటెతో కలిపేసి ఒక 3 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ప్యూరీ అనేది కొంచెం వాటర్లో బాయిల్ అయినట్టు ఉంటుందండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి మెంతి ఆకు అనేది, దాన్ని ఇప్పుడు ఇందులో వేసేయండి మొత్తము. పూర్తిగా ఇందులో వేసేసేయండి ఒకసారి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి. ఆలు పోపు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేయండి. 1 నిమిషం పాటు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి, మనకు కొంచెంగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ అయినా 2 టేబుల్ స్పూన్ అయినా మీరు కారం అనేది చూసి తీసేసుకోండి. మనం మసాలా కూడా వేసాం కాబట్టి. నాకైతే 2 టేబుల్ స్పూన్ల కారం పట్టిందండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. టమాటా ప్యూరీ మెంతాకు వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి దీంట్లోనే.
ఇప్పుడు మనము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు కొంచెం తక్కువగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. నాకు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా కలిసేలా. కారం, ఉప్పు, మసాలాలు అన్నీ బాగా కలిసేలా 1 నిమిషం పాటు కలిపేసుకుంటూ ఉండండి. మనం అడగంటుకుంటుంది మనకు మధ్య మధ్యలో. అలా అని కలిపేసుకుంటూ ఉండండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా మూత పెట్టేసేయాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూడండి ఆయిల్ అనేది పూర్తిగా పైకి వచ్చింది మనకు. కర్రీ అనేది చూడండి కొంచెం గ్రేవీగా చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు మెంతి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.